అంటే మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ ఇంతకు ముందు ఉన్నటువంటి లైఫ్కి టోటల్ టర్న్ అవడానికి వారు మీకు ఇచ్చినటువంటి ప్రత్యేకమైన సాధనలు ఏంటి, ఏమేమి మంత్రాలు ఉపదేశం చేశారు, మీలో అవి ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొచ్చినాయి అని తెలుసుకుందాం. నాలో ముఖ్యంగా మార్పు, ఒక బిగ్ చేంజ్, ఒక బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది గాయత్రి మహామంత్రం. అలాగే మా కుటుంబం మొత్తం కూడా యుగంధర్ గారి కూడా గురువు దగ్గర గురుపాద సన్నిధికి రావడం, అది నేను నా డివైన్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. 2004 శరత్ పౌర్ణిమ రోజున బ్రాహ్మీ ముహూర్తంన మాస్టర్ గారు గాయత్రి మహామంత్ర దీక్ష ఇచ్చారండి. అప్పుడు శరన్నవరాత్రుల్లో, దేవీ నవరాత్రుల్లో గాయత్రి మహావిజ్ఞాన్ అనే ఒక క్యాంప్ నిర్వహించారు 9 రోజులు మాస్టర్ గారు. అది కూడా మలక్పేటలోనే, మా ఇంటి దగ్గరే. అయితే అప్పుడు ప్రతిరోజు వెళ్ళేదాన్ని. అప్పుడు వెళ్ళాక మాస్టర్ గారు అన్నారు, ఒకటి గాయత్రి మంత్ర దీక్ష ఇస్తున్నాను నేను, గాయత్రి మంత్ర దీక్ష తీసుకునే వాళ్ళు ముందుకు రావచ్చు. దానికి ఒక ఫామ్ ఉండేదండి, ఫామ్ నింపమన్నారు. సరే నింపాము. దానికి ఏంటంటే గాయత్రి మహామంత్ర దీక్ష తీసుకునే ముందు రోజు ద్రవాహారంలో ఉండాలి కంప్లీట్గా. సరే ఆ ఫామ్ దీక్షాపత్రం నింపాను. నింపాక నేను చాలా వెనక ముందయ్యాను. అంటే ఈ మంత్ర దీక్ష తీసుకుంటే ఎన్నో నియమాలు ఉంటాయి. చిన్న పిల్లలు నాకు రోజు చేయాలంటే కష్టము, ఇంకెన్నెన్నో ఉంటాయి నియమాలు. నేను మ్యారీడ్, నాకు తెలియదు దీక్ష అంటే ఇంతకు ముందు నేను వినదేతి ఎంతో పెద్దది అని నాలో ఒక అభావం. అప్పుడు మాస్టర్ గారి దగ్గరికి ఆ దీక్ష తీసుకునే 2 రోజుల ముందు వెళ్ళాను. ఆ తర్వాత ప్రవచనం తర్వాత మాస్టర్ గారు ఇలా దీక్ష తీసుకోవడానికి ఏమేమి నియమాలు ఉంటాయి, నాకు చేయొచ్చా, ఇవన్నీ ఎప్పుడైనా నియమము పాటించకపోతే ఏమవుతుంది అనే కొన్ని సంశయాలు ఉన్నాయి అని అడిగానండి. మాస్టర్ గారి యొక్క ఆన్సర్ అందరికీ వర్తిస్తుందని చెప్తున్నాను నా జీవితంలో. కాబట్టి దీక్ష మంత్రము అనేది నీలో మార్పు తేవడానికే. ఇప్పుడు కొన్ని దగ్గర ఏం చేస్తారంటే ఇవన్నీ పాటించాక నీకు దీక్ష ఇస్తాను అంటారు, నువ్వు ఇప్పుడు రెడీ అయ్యాక. కానీ నారదుడు అనే ఆ దేవర్షి నారదుడు రత్నాకరుడు అనే అతనికి, ఒక బోయేవాడికి రామ అనే మంత్రం కూడా రాదు, రామ అనడానికి రాదు. ఏమంటాడు, మరా 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 అనమంటాడు. కానీ అతను ఎంత పెద్ద వాల్మీకి అయ్యి మనకు శ్రీమద్ రామాయణము ఎన్నెన్ని అందించాడు. కాబట్టి మంత్రము అనేది నిన్ను మారుస్తుంది. కానీ ఎలా అనేది నువ్వు సంశయించొద్దు. నీకు ఒక స్కూల్లో అడ్మిషన్ ఇస్తున్నాం, మార్క్స్ తెచ్చుకోవడము నీ మీద ఉంటుంది. నువ్వు ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటావో తెచ్చుకో, కానీ నీకు అడ్మిషన్ రెడీ చేసాక దీక్షాపత్రం ఇస్తున్నాం. నువ్వు రోజుకి 1 మాల చేస్తావా, 3 మాలలు చేస్తావా రాయి అందులో. కానీ రోజు చేస్తే 100 మార్క్స్, ఏదో ఒక రోజు తీసేస్తే కొద్దిగా మార్క్స్ వస్తాయే తప్పితే నీకు నో అడ్మిషన్ అనట్లేదు కదా అన్నారు. అసలు ఆ రోజు ఎంత ఆనందమో నాకు. ఎందుకంటే చాలా మందికి సంశయాలు ఉన్నాయి. దీనికి కులము లేదు, మతము లేదు, లింగభేదం లేదు, నువ్వు స్త్రీయా లేడు, పురుషుడు లేడు, నువ్వు శరీర ధారణ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా గాయత్రి మహామంత్రమే. ఇప్పుడు రామ అనే మంత్రం, మహామంత్రం దేవర్షి ఒక బోయేవాడికి ఇచ్చాడు. బోయేవాడు రామ నుంచి అలా మరా రామ అనే అనలేకపోయిన వాడికి కూడా ఒక దీక్ష ఇవ్వగలిగాడు. అలాంటిది ఇప్పుడు గురువులు అందుకొరకే మనందరి సద్బుద్ధిని ప్రచోదకం చేసుకోవడానికి బుద్ధి అనే ఒక విశేషమైన ఫ్యాకల్టీ, డెసిషన్ మేకింగ్ పవర్ ఏ జీవరాశుల్లో కూడా యాక్టివ్ లేనిది నీలో ఉంది. ఒక విశిష్టమైన జన్మ, మానవ జన్మ. దీనిని సదుపయోగం చేసుకోండి, బుద్ధిని సద్బుద్ధిగా మార్చుకోండి. ఈ సద్బుద్ధిని మార్చుకునే ఏకైక ఫార్ములా గాయత్రి మహామంత్రం అని వాళ్ళు విరివిగా ఇచ్చేస్తున్నారు. ద అడ్మిషన్ ఈజ్ ఓపెన్ టు ఎవ్రీవన్. నువ్వు ఎన్ని మార్కులు తెచ్చుకుంటావో తెచ్చుకో అని మాస్టర్ గారు చెప్పేశారు. ఇంకప్పుడు చాలా సంతోషంగా వెళ్ళి, ఒకటి సత్యం గారు, నేను ఎప్పుడు చక్కగా ఉపవాసాలు చెయ్యను.
మంచిగా తినేస్తాను, శివరాత్రి కూడా హాయిగా తిని ఉండేదాన్ని. అంటే నేను అప్పుడు ఎప్పుడు కూడా ఐ షుడ్ లీవ్ విత్ మొరాలిటీ, మంచితనంతో ఉండాలి, మంచి భావంతో ఇదే ఉండేది నాలో. మీరు అన్నట్టు అలా ఎక్కువ ఎక్కువ పూజలు అవి ఏం లేవు. అయితే అప్పుడు ద్రవాహారము అంటే నేను ఎట్లుండాలి అనేసి అన్ని ఫ్రూట్స్ అన్ని తెచ్చిపెట్టుకొని లీవ్ పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళకుండా అలా కూర్చొని ఉన్న, బాబోయ్ ఆకలి అయితే ఎట్లా అనేసి అన్ని తెచ్చుకొని ఉన్నాను. సాయంత్రం వరకు నాకు ఆకలి ఇవ్వలేదు. కూర్చొన్న సాయంత్రం మాస్టర్ గారి దగ్గర ప్రవచనంకి వెళ్ళినాక వాళ్ళ పాదాల మీద పడి ఏడ్చాను, నాకు ఆకలేదు. మేమందరం ఉండగా నీకు ఆకలి ఎట్లా అవుతుంది అన్నారు. అసలు ఆ యొక్క వర్డ్స్ అవి యొక్క అది ఇంకా అవి అలా రింగుమంటూ ఉంటాయి. వారి వాక్కు అనగానే పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తం రమ్మన్నారు. అండ్ ఒక అది దివ్య అనుభూతి అండి. అప్పుడున్న కొంతమంది 20 మంది కూడా లేము, ఒక్కొక్కరికి ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టి ఒక ప్రాణశక్తి ప్రసరణ చేశారండి. అందులో నేను ఒక దాన్ని అయి ఉన్నాను. ఆ తర్వాత రోజు గాయత్రి మహామంత్రం చేసుకుంటూ ఉంటూ మా ఇంట్లో నాకు గులాబీ చెట్లు అంటే బాగా ఇష్టం. గులాబీ మొక్కలు ఉండేటివి. ఆ గులాబీ మొక్కలు సడన్ గా వాడిపోవడం మొదలెట్టాయి. ఆ గులాబీ మొక్కల మధ్యలో చక్కగా తులసి బృందావనం ఉండేది. అయితే గాయత్రి మహామంత్రం చేశాక రోజు అర్ఘ్యం ఇవ్వాలి, అది విధానం, మాస్టర్ గారు ఇచ్చిన విధానం. రోజు వచ్చి నేను తులసి కోటలో అర్ఘ్యం ఇచ్చేదాన్ని. ఇవెందుకో సడన్ గా వాడిపోస్తూ వస్తున్నాయి. మా వారు హార్టికల్చరిస్ట్, ఎంఎస్సి హార్టికల్చర్. అయితే ఇవేంటండి ఇట్లా వాడిపోతున్నాయి అంటే సరేలే అనేసి ఆయన అంత పట్టించుకోలేదు. కానీ నాకు చాలా బాధేస్తుంది అవి ఒక్కొక్కటి వాడిపోవడం. అప్పుడు ఏం చేశానంటే నేను రోజు ఆ కలుషంలోని నీరు ఇక్కడ అర్ఘ్యం ఇచ్చాక ఆ యొక్క మొక్కల మీద చల్లడం మొదలెట్టు. ఇంత మంచి మొక్కలు దాదాపు 40-50 కుండీలు ఉండేవండి. నాకు చాలా ఇష్టం గులాబీ. అన్నిటి మీద చల్లడం చేశాను. అవి 3rd డే 4th డే చిగురు రావడం మొదలెట్టాయి, రివైవ్ అయిపోయాయి. ఒక 1 వీక్లో అంటే బడ్స్ కూడా మొగ్గలు కూడా రావడం మొదలెట్టాయి. మా వారు నువ్వు ఏం చేసావు, ఏం తెచ్చి వేసావు అంటే నేనేం చేయలేదు, ఇలా కలుషంలో నీరే గాయత్రి మంత్ర పూరితమైన ఈ కలుష జలాన్ని నేను మొక్కల పైన చల్లాను, అవన్నీ రివైవ్ అయిపోయాయి. వారప్పుడు మంత్రంలో ఇంత శక్తి ఉందా, ఇంత పవర్ ఉందా అని అప్పుడు మాస్టర్ గారి దగ్గరికి రావడం మొదలెట్టారు. అప్పటి నుంచి అలా గాయత్రి మహామంత్రము అనేది మా వారిని మా కుటుంబాన్ని మొత్తం కూడా గురుపాద సన్నిధికి తీసుకురావడమే కాకుండా ఆ మంత్ర తరంగాలు మొత్తం కూడా మా ఇంట్లో మార్పు తెచ్చేసాయి, మొత్తం మార్పు తెచ్చేసాయి. మా పిల్లల్లో కూడా రోజు వేరే భావాలు, వాళ్ళు రోజు వచ్చి కూర్చోవడము, నేను చేసే విష్ణు సహస్రనామం కానీ ఏదైనా కానీ వాళ్ళు వచ్చి కూర్చోవడము. తర్వాత మా ఇల్లే ఒక పెద్ద సెంటర్ అయిపోవడము మలక్పేట్లో. ఇలా అన్ని చాలా చాలా మార్పులండి. ఆ తర్వాత పెద్ద మలక్పేట్లో సెంటర్ శంబలాక్ ముందు అక్కడ పెట్టడం ఇదంతా జరిగిందండి. ఒక జర్నీ అంతా.